హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి శ్రావణ మాస ప్రసాదాల వీడియోలో భాగంగా 6వ ప్రసాదం అండి. 6వ ప్రసాదంగా పైనాపిల్ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకొని దీనిని నేతిలో చక్కగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు రవ్వని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా రవ్వ మొత్తం వేయించుకున్న తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత పైనాపిల్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని ఇది కొంచెం ఒక 1 మినిట్ వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా పైనాపిల్ని నేతిలో వేయించుకోవడం వల్ల పైనాపిల్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడైతే పైనాపిల్ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయండి. తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు వచ్చేసరికి 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అలా నేనైతే 6 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులో 2 లేదా 3 లవంగాలు వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందనమాట, అందుకనేసి నేను చెప్తున్నాను. తర్వాత వీటిని మూత పెట్టి చక్కగా మరిగించుకోవాలి నీటిని. తర్వాత మనం ముందే నేతిలో వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది వేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ ఇలా స్లోగా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు కట్టదండి. స్లోగా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండ అనేది కట్టదనమాట. తర్వాత మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి రవ్వని. తర్వాత ఇందులో ఒక 4-5 స్పూన్ల నెయ్యి వేసేసి తర్వాత ఇందులోని షుగర్ వేసుకోవాలండి. షుగర్ కూడా కొలత వచ్చేసరికి మనకి 2 కప్పుల రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు ఎక్కువగానే వేసుకోవచ్చు, షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే. ఇలా 1.5 కప్పు వేస్తే 2 కప్పులకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట స్వీట్ అనేది. ఈ చక్కెరని చక్కగా కరగనివ్వాలి బాగా. చక్కెర కరగడానికి ఒక 2 లేదా 3 నిమిషాలు టైం పడుతుందండి. ఈలోపు మనం జీడిపప్పు, ద్రాక్ష నేతిలో వేయించుకోవాలి. ఈ కేసరికి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. నాకు 50 నుంచి 70 ml అయితే నెయ్యి పట్టిందండి కరెక్ట్గా కొలతల ప్రకారం అయితే. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి. తర్వాత చక్కెర కూడా కరిగిపోయిందండి. దీనిని మూత తీసి ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ముందే నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఇంకొకసారి మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ అంతా నెయ్యి కొంచెం మొత్తం కలిసే వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే మనకి పైనాపిల్ రవ్వ కేసరి అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. శ్రావణ మాసంలో మనకి రవ్వ కేసరి కూడా ముఖ్యంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా, ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.